హలో ఫ్రెండ్స్, నేను సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ Groplants. నన్ను చాలామంది వ్యూవర్స్ అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అని అంటే మొక్కలు ఎక్కడ కొంటున్నాను అని. సో నేను ఎక్కువగా మొక్కలు కొనే ప్లేస్ని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఇవి రోడ్ సైడ్ నర్సరీస్ అండి, హైదరాబాద్ రోడ్ సైడ్ నర్సరీసే. ఇలాంటి నర్సరీస్ మనకి హైదరాబాద్లో ఇంత పెద్ద లెవెల్లో అయితే 2 ప్లేసెస్లో ఉంటాయి. ఒకటి అశోక్ నగర్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కూకట్పల్లిలో ఉంటుంది. సో ఇవేంటంటే చాలా నర్సరీస్ అన్నీ కలిపి మనకి రోడ్డు వైపు ఒక సైడ్ మొత్తము చాలా స్ట్రెచ్లో చాలా రకాల మొక్కలతోని మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి కూకట్పల్లిలో ఉన్న నర్సరీస్ వీడియో. మోస్ట్లీ నేను మొక్కలు ఇక్కడే కొంటూ ఉంటాను. సో మీకు ఈ వీడియో చూస్తే మంచి క్లారిటీ వచ్చేస్తుంది ఇక్కడ ఎలాంటి మొక్కలు దొరుకుతాయి ఏంటి అనేది. సో ఇది ఒక నర్సరీ టూర్ అండి. నేనైతే బాగా ఎంజాయ్ చేస్తాను ఇలాంటి నర్సరీ టూర్స్ చేసినప్పుడు. మీరు కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో చూసిద్దామా. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను లొకేషన్ కరెక్ట్గా చెప్తాను. మనము కేపీహెచ్పి దాటాక ఫోరం మాల్ కూడా క్రాస్ చేశాక లెఫ్ట్ సైడ్ మనకి మలేషియన్ టౌన్షిప్ వస్తుంది కదా. సో మలేషియన్ టౌన్షిప్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. దాని రైట్ సైడ్ నుంచి మనకి ఈ నర్సరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అక్కడ నుంచి ఇంకా బ్రిడ్జ్ అవతల వరకు కూడా మనకి నర్సరీస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ నర్సరీస్ నేను ఎక్కువ విజిట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, రీజనబుల్ ప్రైసెస్లో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ ప్లాంట్స్ దొరుకుతూ ఉంటాయి. వీళ్ళు వచ్చేసి మోస్ట్లీ చాలా రకాల ప్లాంట్స్ మన కడియం నుంచే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. అలా కాకుండా ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ కడియం దగ్గర అవైలబుల్గా ఉండవు కదా, కొన్ని రేర్ ప్లాంట్స్. సో అలాంటివి మాత్రము వీళ్ళు పూణే నుంచి తెప్పిస్తూ ఉంటారండి. పూణే సంజయ్ నర్సరీ, ఇంకా కొన్ని నర్సరీస్ ఉన్నాయి పూణేలో ఫేమస్ నర్సరీస్. సో ఇలాంటి క్యాలథియాస్ కానీ ఇవన్నీ అయితే కనుక వాళ్ళు పూణే నుంచి తెప్పిస్తూ ఉంటారు. ప్రైస్ వచ్చేసి మోస్ట్లీ రీజనబుల్గానే ఉంటాయండి. ఒకవేళ మీకు ప్రైస్ చాలా ఎక్కువ చెప్తున్నారు అనిపిస్తే 2-3 స్టాల్స్ విజిట్ చేస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. అండ్ సాటర్డే సండే ఈవినింగ్ టైమ్స్లో చాలా రష్ ఉంటుంది. సో బెటర్ డే టైంలో వెళ్తే బెటర్. ఫస్ట్ అసలు ఇక్కడ ఏమి అవైలబుల్గా ఉంటాయో చెప్తాను. మనకి ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అండి, ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్ సీడ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి పాటింగ్ మిక్స్ లైక్ కోకోపీట్ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి కౌడంగ్ మాన్యూర్ ఉంటుంది, ఇంకా వర్మీ కంపోస్ట్, ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పాట్స్, సెరామిక్ పాట్స్ ఉంటాయి, ఇంకా ప్లాస్టిక్ పాట్స్, హ్యాంగింగ్ పాట్స్ అండ్ ఇలా చాలా రకాలైనటువంటి గార్డెనింగ్ మెటీరియల్స్, గార్డెనింగ్కి సంబంధించిన అన్ని టైప్ ఆఫ్ ప్లాంట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి. సో ఇక్కడ చూసారు కదా మీరు, ఇది బొకే ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో ఇలాగ మనకి రేర్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఇలా నర్సరీస్కి వెళ్ళినప్పుడు మనము అబ్జర్వ్ చేస్తే వీళ్ళు బ్లూమింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో అవేమో ఎండలో పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ వచ్చేసి మనకి షేడ్ నెట్ కింద చాలా లోపలికి పెడుతూ ఉంటారు. అండ్ సక్యులెంట్స్ వచ్చేసి కొంచెం ఎండ తగిలేలాగా పెడుతూ ఉంటారు. సో సేమ్ మనం నర్సరీస్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో కూడా అలాంటి టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్నే మనం క్రియేట్ చేయగలిగితే నర్సరీస్లో ప్లాంట్స్ ఎలా అయితే హెల్దీగా ఉంటాయో అలాగనే మన ఇంట్లో కూడా హెల్దీగా ఉంటాయి అన్నమాట. సో ఈ స్టాల్లో వచ్చేసి మొత్తం చామంతి మొక్కలు ఉండే, చాలా బ్యూటిఫుల్గా ఉండే ఇవి. అండ్ వన్ టైప్ ఆఫ్ గ్రాస్ అండ్ కోలియస్ అండ్ పెద్ద రబ్బర్ ప్లాంట్స్ అండ్ డక్వీడ్ ఉందండి. ఇక్కడ మనకి లోటస్ ఇంకా వాటర్ లిల్లీ ప్లాంట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి లోటస్ బ్యాంబూ వీడియో చేసినప్పుడు అడిగారు కదా, సో చూసారా అక్కడ లోటస్ బ్యాంబూ కూడా ఉంది. సో ఆల్ ద టైప్ ఆఫ్ ప్లాంట్స్, ఇదిగో ఇక్కడ వచ్చేసి పర్పుల్ షామ్రాక్ ప్లాంట్ కూడా ఉంది, బటర్ఫ్లై ప్లాంట్ అండ్ ఆక్సాలిస్ అని కూడా అంటాం కదా. సో ఆల్ టైప్ ఆఫ్ ప్లాంట్స్ మీరు ఇక్కడ వెళ్ళి మీరు వెతికితే మోస్ట్లీ అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. లేదు అని అంటే మీరు ఏదైనా స్టాల్ మేనేజర్ ఉంటారు కదా, ఆయనకి మీరు ఫోటో చూపిస్తే అది మీరు అవైలబుల్గా ఉన్నప్పుడు వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తారు. సో దట్ మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆగ్లోనిమాస్ ఉన్నాయి అండ్ మనీ ప్లాంట్స్, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిలోడెండ్రన్స్, ఇంకా ఆగ్లోనిమాస్, ఇవైతే అన్ని స్టాల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నర్సరీస్లో మనకి ఎక్కువగా అంటే మనకి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా వెరైటీస్ దొరుకుతాయండి. ఇదిగో ఇక్కడ ఫిలోడెండ్రన్ ఉంది
అండ్ యాక్చువల్గా ఇక్కడ నాకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏ సైజ్ ఆఫ్ ప్లాంట్ కావాలి అనుకుంటే ఆ సైజ్ ఆఫ్ ప్లాంట్ దొరుకుతుంది. మనకి టేబుల్ టాప్ మీద పెట్టుకునేలాగా చిన్నగా కావాలి అని అంటే చిన్నవి దొరుకుతాయి, లేదు మనకి మీడియం సైజ్డ్ ప్లాంట్ కావాలి అంటే మీడియం సైజ్డ్ ప్లాంట్ దొరుకుతుంది, లేదు మనకి 6 feet నుంచి 10 feet వరకు కావాలి అని అంటే ఆ సైజులో కూడా మనకి ప్లాంట్స్ దొరుకుతాయి అన్నమాట. సో ఇందాక చూసారు కదా మీరు చైనా డాల్ ప్లాంట్, ఆ చైనా డాల్ ప్లాంట్ వచ్చేసి మనకి 2 feet నుంచి 6 feet వరకు కూడా అక్కడ అవైలబుల్గా ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ క్యాలథియాస్ ఉన్నాయి. ఈ స్టాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆగ్రోనిమాస్, డిఫరెన్షియాస్ అండ్ చాలా టైప్ ఆఫ్ ఫర్న్స్, హ్యాంగింగ్ ప్లాంట్స్, ఇదిగో పెపరోమియా కూడా ఉంది. అండ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుండే యాక్చువల్లీ ఈ స్టాల్లో. సో నేను ఇక్కడ చేశాను వీడియో, కొంచెం ఎక్కువసేపే చేశాను. సో చూసారా ఈ అరేంజ్మెంట్. రబ్బర్ ప్లాంట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, దాని ముందు ఆ ప్లాంట్ పెట్టే వరకు అది ఇంకా హైలైట్ అవుతుంది. అండ్ పింక్ సింగోనియం ఉంది, అది డ్వార్ఫ్ ఫైకస్ లిరాటా అండ్ మాన్స్టర్ డెలిషియోసా, ఫిలోడెండ్రన్స్, రెడ్ ఎమరాల్డ్, మళ్ళీ మాన్స్టర్ డెలిషియోసా ఉంది. ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి, నియాన్ పోథోస్. సో ఈ స్టాల్ అంతా చాలా బాగుండే అండి. ఇది మిడిల్లో ఉంది యాక్చువల్గా, స్టార్టింగ్లో లేదు, ఎండింగ్లో లేదు, మిడిల్లో ఉంది ఈ స్టాల్. ఇంకా ఇదే స్టాల్లో వచ్చేసి మనకి పాయిన్సెటియా ఉంది అండ్ చాలా కలర్స్ ఆఫ్ కోలియస్ ఉంది. అండ్ ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ పామ్స్, జీజీ ప్లాంట్ అండ్ స్నేక్ ప్లాంట్, ఇంకా రబ్బర్ ప్లాంట్ అండి, అది కూడా 1 type ఆఫ్ రబ్బర్ ప్లాంట్. సో అంటే ఇక్కడైతే 3 types ఆఫ్ రబ్బర్ ప్లాంట్స్ నాకు కనిపించాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ పామ్స్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయండి. ఇక్కడ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగుండే. అండ్ ఇది వచ్చేసి వేరిగేటెడ్ జెడ్ ప్లాంట్ కూడా ఉంది. అండ్ ప్రైసెస్ అయితే ఆ స్టాల్లో రీజనబుల్గానే అనిపించాయి నాకు. ఆ స్టాల్స్కి నేమ్స్ అలాగా లేవు, సో నేను మీకు చెప్పటానికైతే లేదు, జస్ట్ అది మిడిల్లో ఉంది అనేది మాత్రం నాకు గుర్తుందనమాట. చాలామంది మాన్స్టర్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు కదండి నా వీడియోలో. సో ఇక్కడ మాన్స్ట్రా ప్లాంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. చిన్న సైజ్ ఒక 3 feet సైజ్ వచ్చేసి అతను 850 రూపీస్ చెప్పాడు. అండ్ ఫైకస్ లిరాటా మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా, కార్నర్కి పెద్దగా ఉంది కదా, సో ఆ ఫైకస్ లిరాటా చాలా గుబురుగా ఉంది, చాలా హెల్దీగా ఉంది. అది వచ్చేసి 950 రూపీస్ చెప్పాడు. అది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ ఫైకస్ లిరాటా ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇక్కడ ఇండోర్ ప్లాంట్సే కాకుండా అవుట్డోర్ ప్లాంట్స్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్లో, లైక్ మనకి 10 feet సైజ్లో కూడా అరేకా పామ్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఫైకస్ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెంట్ షేప్స్లో మనకి చాలా బాగుండే. అక్కడ హ్యామ్లోమీనా ప్లాంట్ ఉంది. అండ్ ఈ స్టాల్లో కూడా చాలా బాగున్నాయండి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ స్టాల్లో మోస్ట్లీ. అండ్ సక్లెంట్స్ వచ్చేసి మనకి చాలా వెరైటీస్ ఆఫ్ సక్లెంట్స్ దొరుకుతాయి ఇక్కడ. అండ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ నుంచి స్టార్ట్ ఉందండి. చిన్న సక్లెంట్ వచ్చేసి 80 రూపీస్ అండ్ అక్కడ నుంచి స్టార్ట్ అనమాట. చాలా పెద్ద సక్లెంట్ వచ్చేసి 1250 రూపీస్ వరకు ఉన్నాయి. సో సైజ్ని బట్టి ప్రైస్ ఉంది. పెద్ద సక్లెంట్ ఇన్ ద సెన్స్ మనకి మదర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి సక్లెంట్స్లో, సో ఆ మదర్ ప్లాంట్స్ వచ్చేసి 1250, 1300 అలా చెప్తున్నారు. స్టాల్స్ డిఫరెంట్ స్టాల్స్ డిఫరెంట్ రేట్ ఉందన్నమాట. అండ్ ఇది ఇంకో స్టాల్ అండి. ఇక్కడ స్టాల్లో అయితే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్స్, ఫిలోడెండ్రన్స్. అండ్ ఈ స్టాల్లో హైలైట్ అయితే ఈ చైనా డాల్ ప్లాంట్, చాలా బుషీగా, చాలా హెల్తీగా, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చైనా డాల్ ప్లాంట్. ఒక 4 feet ఉన్నట్టుంది. అండ్ ఆగ్లోనిమాస్ ఉన్నాయి. అండ్ యాక్చువల్గా ఈ వీడియో ఏంటి అని అంటే ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ దొరుకుతాయి అనేది మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది. సో అందుకని నేను చూపిస్తున్నాను ఇంకా క్లియర్గా. ఇది వచ్చేసి ఇంకొక స్టాల్లో ఉన్న సక్లెంట్స్ అండ్ ఇండోర్ ప్లాంట్స్, క్యాలథియాస్ అండ్ ఆగ్లోనిమాస్ చాలా బ్యూటిఫుల్ కలర్స్లో ఉన్నాయండి. ఆగ్లోనిమా అయితే అలోకేసియా ఉంది. మనం ఏదైనా ప్లాంట్ కొనాలి అని వెళ్తే డెఫినెట్గా ఆ ప్లాంట్ అయితే ఇక్కడ ఏదో ఒక స్టాల్లో డెఫినెట్గా అవైలబుల్గానే ఉంటుంది. అండ్ ఈ యాంథీరియంస్ అయితే చాలా బిగ్ సైజ్లో చాలా బ్యూటిఫుల్గా ఉండనండి. యాక్చువల్లీ నేను ప్రైసెస్ కూడా మోస్ట్లీ కవర్ చేయాలని అనుకుని ఉండే, బట్ అది లేట్ అయిపోయింది. లేట్ అయిపోయే వరకు వాళ్ళు స్టాల్స్ వాళ్ళందరూ చాలా బిజీగా ఉండేనండి. అండ్ మనం మొక్కలన్నీ కొనేసుకున్న తర్వాత కార్లో పెట్టడానికి మనకి అక్కడ వర్కర్స్ కూడా, మనకి హెల్పర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. మనము మొక్కలు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి ఏదైనా ట్రెండీ పాట్లో ఒకవేళ పాటింగ్ చేయాలి అని అనుకుంటే అది ఆ పాటింగ్ మిక్స్ వేసేసి వాళ్ళే మనకి పాటింగ్ చేసి కూడా ఇస్తూ ఉంటారు. సో అదండి ఈరోజటి వీడియో.
సో నేను మోస్ట్లీ కవర్ చేశాను అనుకుంటున్నాను నర్సరీస్ని. అండ్ ఇంకా మోస్ట్లీ అన్ని నర్సరీస్లో ఇదే టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయండి. సో మీకు ఒకసారి విజిట్ చేస్తే మంచి ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఇవే కాకుండా ఇంకా రేర్, కామన్, ఎగ్జాటిక్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, అన్ని రకాల ప్లాంట్స్ కూడా ఇక్కడ ఈ నర్సరీస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో అదే అండి, నేను మొక్కలు ఎక్కడ కొంటాను అంటే కూకట్పల్లి రోడ్ సైడ్ నర్సరీస్లో మోస్ట్లీ అక్కడే కొంటూ ఉంటాను. సో ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్రోప్లాంట్స్. థ్యాంక్ యూ.